ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV తో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ SumanTV కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే రాధా మేడం గారు. సార్, ఇప్పుడు ఒక ఎంప్లాయీ గురించి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ నెలకు 30,000 సంపాదిస్తూ ఉంటారు. సో ఈ స్టాక్ మార్కెట్ని ఆల్టర్నేటివ్గా చేయగలరా? ఎస్ 30,000 సంపాదించే ఒక వ్యక్తి శాలరీ. సో జాబ్ వదిలేసి స్టాక్ మార్కెట్ని అంటే జాబ్ చేసి ఒక చోట 30,000 జీతంతో ఉంటున్నాడు. ఈ స్టాక్ మార్కెట్ని మళ్ళీ ఆల్టర్నేటివ్గా బిజినెస్గా తీసుకోవచ్చు. తీసుకోవచ్చండి, తప్పులేదు, తీసుకోవచ్చు. అయితే నేనేమంటున్నా అంటే అతను ప్రాపర్గా టైం స్పెండ్ చేయగలడా లేదా అంటే అతను ఫస్ట్ తీసుకోవాల్సింది అంటే ఇంట్రాడే ట్రేడర్గా రాదలుచుకున్నాడా, అంటే డే ట్రేడర్గా రాదలుచుకున్నాడా, ఇన్వెస్టర్గా రాదలుచుకున్నాడా, ఇది ఫస్ట్ అతను తీసుకోవాల్సింది. డే ట్రేడర్ అనుకోండి, ఖచ్చితంగా ప్రాపర్ టైం స్పెండ్ చేయాల్సింది. ఎందుకంటే పొజిషన్ తీసుకున్న తర్వాత డే ట్రేడర్ అంటే ఏంటి, మార్నింగ్ 9:50 మార్కెట్ ఓపెన్ అవుతుంది, 3:30 మార్కెట్ క్లోజ్ అవుతుంది. ఈ లోపల పొజిషన్ క్లోజ్ చేసుకోవాలి. అంటే అలా కంటిన్యూస్ వాచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్ డే ట్రేడర్ అనేవాడు చాలా ఏగరగా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అదే ఇన్వెస్టర్స్ అనుకోండి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అనుకోండి, సో మనం ఒక పొజిషన్ అంటే షార్ట్ టర్ము లాంగ్ టర్ము అనుకోండి, కొంతకాలం హోల్డ్ చేద్దాం అనుకోండి, అట్లాంటి వాళ్ళు ఓ పద్ధతిగా కొంచెం కొనుక్కుంటూ పక్కన పెట్టుకుంటూ వెళ్ళచ్చు, తప్పేం లేదు. అంటే వాళ్ళు ఏంటంటే ఇన్వెస్టర్గా ఎంటర్ అవ్వటానికైతే ఐ కెన్ యాక్సెప్ట్ ఇట్. అంతేగాని వాళ్ళు జాబ్ చేసుకుంటూ అర్థమైంది ఎవరో చెప్పాడని కొనేసి దాన్ని పట్టించుకోకుండా జాబ్లో ఉండి సాయంత్రం వచ్చి చూస్తే పొజిషన్ గందరగోళం ఉంటుంది. అందువల్ల ఇంట్రాడే చేసేటువంటి వాళ్ళు మటుకు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాపర్ టైం స్పెండ్ చేయగలిగితేనే నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, అలా కాకుండా పొజిషన్ తీసుకొని కూల్గా అర్థమైంది వాళ్ళు జాబ్ చేసుకుని ఉంటే గంటకేం చదువుతూ మార్కెట్లో ఎవరు చెప్పలేడు. అది నెవర్ యాక్సెప్ట్. అదే వాళ్ళు ఇన్వెస్టర్గా రావడానికైతే ఓ మంచి సెక్టారు, ఓ మంచి కంపెనీ ఫండమెంటల్గా బాగుంది, ఒక మీడియం టర్ము లాంగ్ టర్ము హోల్డ్ చేసుకుందాం అనే ఒక ఐడియాతో అయితే డెఫినెట్గా కొనుక్కోవడానికి యాక్సెప్టబుల్, నో డౌట్, యాక్సెప్ట్ చేయొచ్చు. ప్యాసివ్ ఇన్కమ్గా అర్థమైందా? ప్యాసివ్గా. మీకు ఎందుకు చెప్తున్నానంటే హ్యూజ్ అమౌంట్స్ పెట్టేటప్పుడు ఇంకా బాగుంటుంది. హ్యూజ్ అమౌంట్స్ పెట్టానుకో, డివిడెండ్ బేస్ కంపెనీస్ తీసుకున్నారు అనుకోండి. ఇప్పుడు మీరు చాలామంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటనుకుంటారు, అర్థమైందా? ఇప్పుడు మీకు ల్యాండ్ ఉంది, మీరంటే ఒక జాబ్ పరంగా అంటే ఒక పని చేస్తూ వచ్చేటువంటి నెలకి వచ్చే ఇన్కమ్ మామూలు ఇన్కమ్. అలా కాకుండా మీకు ల్యాండ్ ఉంది, దాని మీద లీజు అంటే కౌలు వస్తుంది, అది ప్యాసివ్ ఇన్కమ్. లేదు కంపెనీలో షేర్ కొన్నారు, దాని మీద డివిడెండ్ వస్తుంది, అది ప్యాసివ్ ఇన్కమ్. లేదు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు బ్యాంకులో, దాని మీద వడ్డీ వస్తుంది, అది ప్యాసివ్ ఇన్కమ్. అట్లా స్టాక్ మార్కెట్లో అనేటువంటిది హ్యూజ్ అమౌంట్స్ ఉండి అంటే మంచి అమౌంట్స్ ఉండి ఇన్వెస్టర్గా రాదలుచుకున్నటువంటి వాళ్ళు ఏదో మామూలుగా 30,000 ఉద్యోగం పురుషుల లక్షణం చేస్తూ మంచి అమౌంట్స్ ఉన్నాయి కదా, అందువల్ల వాటిని తీసుకెళ్ళి అర్థమైందా మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీస్లో లాంగ్ టర్మ్ బేస్లో పెట్టుకొని ప్రతి నెల మీ ప్రతి సంవత్సరం ఇంత డివిడెండ్ వస్తుంటుంది, దాన్ని ఎంజాయ్ చేస్తూ అవి మంచి కంపెనీ అంటే పోర్ట్ఫోలియో సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా అడ్డగోలుగా కాకుండా ఓ మంచి ఫైనాన్షియల్ మార్కెట్లో మంచి అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వైజర్స్ తీసుకొని మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీలు చూసుకొని తర్వాత మంచి గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్స్, మంచి మేనేజ్మెంట్ ఉన్నంటే అంటే యాటిట్యూడ్ మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ చూసుకొని వాళ్ళ అడ్వైజర్ని ఫాలో అవుతూ మళ్ళీ మీరు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ అర్థమైందా తీసుకొని ఒక మంచి లంసమ్ అమౌంట్ కానీ పెట్టి డివిడెండ్. చాలామంది ఉన్నారు ఇప్పుడు జాబ్ చేస్తూ పెద్ద హ్యూజ్ అమౌంట్ స్టాక్ మార్కెట్లో పెట్టి డివిడెండ్ ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు. డివిడెండ్ ఎంజాయ్ చేస్తారు, ప్యాసివ్ ఇన్కమే. డివిడెండ్ అనేది ప్యాసివ్ ఇన్కమే. మీకు మంచి ఇప్పుడు హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఉంది, విపరీతం డివిడెండ్ ఇస్తాడు. మంచి డివిడెండ్ పేయింగ్ కంపెనీలు చాలా బాగుంటాయి, మీకు అట్లాంటి డివిడెండ్ పేయింగ్ కంపెనీలు కొనుక్కోవచ్చు, తప్పేం లేదు. అయితే నేనేం చెబుతున్నా అంటే ఇంట్రాడే వేరు, ఇన్వెస్ట్మెంట్ మోడ్ వేరు. ఇన్వెస్ట్మెంట్ చేసి దాని మీద వచ్చేటువంటి డివిడెండ్ ఇన్కము అట్లా తీసుకోవాలి ఆలోచన లేదు, కొంత టైం పోయిన ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, మళ్ళీ ఇంకో సెక్టార్లు ఇంకో స్టాక్స్ కొనుక్కోవటం, అది చేసుకోవచ్చు, తప్పేం కాదు. 30,000 ఉన్న వాళ్ళని కాదు, ఎంత జీతం ఉన్న వాళ్ళైనా చేయొచ్చు. బట్ నేనేంటంటే టోటల్గా స్టాక్ మార్కెట్ మీదనే డిపెండ్ అవ్వాలనుకున్నప్పుడు మటుకు అతి తక్కువ అమౌంట్తో వచ్చి ఇప్పుడు ఎందుకంటే బయట చదువుతుంటారు 5,000 పెట్టేసేస్తే అర్థమైందా అతి కొద్ది కాలంలోనే ఒకే రోజులో నేను 50 లక్షలు సంపాదించాను, ఒకే రోజులో నేను ఎట్లా అంటే ఒక 50 లక్షల గంటలు వచ్చేసినాయి. ఏమీ నమ్మొద్దు, చాలా తప్పు విధానాలు, చాలా మీరు
ఉన్న ఉద్యోగం వదిలేసుకొని వచ్చి ఏదో ఒక 50,000 తీసుకొని వచ్చి ఇట్టనంగులోనే ఒక 50 లక్షలు వస్తాయి అనుకుంటే అది చాలా పొరపాటు. ఉద్యోగం పోయి ఈ 50,000 పోయి రోడ్డు మీద ఉంచవలసిన పరిస్థితి వస్తుంది. అందువల్ల మీరు ఉద్యోగం చేసుకుంటూ ఒక లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ గాను, ఒక మీడియం టర్మ్ ఇన్వెస్టర్ గాను కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ అర్థమైందా, ఒక డివిడెండ్ పేయింగ్ కంపెనీలు మంచి కంపెనీలు తీసుకొని స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం తప్ప అని నేను. అయితే మీకు అదే హ్యూజ్ అమౌంట్స్ ఉన్నాయి, మీకు మంచి పెద్ద అమౌంట్స్ ఉన్నాయి. 30,000 రూపాయలు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. మీకు స్టాక్ మార్కెట్లో హ్యూజ్ అమౌంట్స్ ఉండి మంచి బల్క్ అమౌంట్స్ ఉన్నాయనుకోండి, ఇంట్రాడేలో డైలీ మ్యాక్సిమం మంచి సంపాదించవచ్చు. లేదు పొజిషన్ ట్రేడర్స్కి రావచ్చు. అంటే ఒక 15 days 1 month పొజిషన్ తీసుకుంటూ జాగ్రత్తగా ఓవర్ సోల్డ్కి వచ్చినప్పుడు కొనటం, ఓవర్ బాట్కి వచ్చినప్పుడు అమ్ముకోవటం, టెక్నాలజీస్ మీద మంచి నాలెడ్జ్ ఉండి చేసుకోవచ్చు. అది మంచి అమౌంట్స్ ఉన్న వాళ్ళు చేయాలి. అంతేగాని 50,000 తీసుకొని ఇంట్రాడేకి వచ్చి ఇంట్రాడే కుటుంబం అంతా పోషించుకొని ఇవన్నీ ఏంటంటే బయట సగం తెలిసి సగం తెలియక బోగస్ మాటలన్నీ విని జనం వచ్చి చేతులు కాల్చుకోవద్దు. ఉద్యోగం చేసుకోవచ్చు. చక్క 30,000 ఉన్నాడు ఉద్యోగం చేసుకోవాలి. నీకు మంచి అమౌంట్స్ ఉంటే మటుకు హ్యూజ్ అమౌంట్స్, బల్క్ అమౌంట్స్ ఉండి అర్థమైందా 30,000 కన్నా ఎక్కువ సంపాదించగలను అనుకుంటే దానికి ప్రాపర్ అమౌంట్స్ ఉండాలి. స్టాక్ మార్కెట్లో ఏదో 5,000 పెట్టి, 10,000 పెట్టి, 20,000 పెట్టి ఏదో వెనక 20,000 తోటి హర్ష మేత 40,000 కోట్లు సంపాదించాడు. ఇవన్నీ ఏంటంటే ఎక్సెప్షన్ కేసులు చెప్పుకుంటూ అది తప్పు విధానం. నీకు ఫుల్ ఫ్లెడ్జ్ స్టాక్ మార్కెట్లో నిలబడాలంటే ప్రాపర్ అమౌంట్స్ ఉండాలి. జాబ్ చేయకుండా కంప్లీట్ స్టాక్ మార్కెట్ మీద డిపెండ్ అవ్వాలంటే ప్రాపర్ అమౌంట్స్ లేకుండా స్టాక్ మార్కెట్లో రావద్దు. దట్స్ మై సిన్సియర్ అడ్వైస్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ సార్.